డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టింగ్ చేయొచ్చా? ఖచ్చితంగా చెప్పాలంటే మనకు తెలిసినంత వరకు స్లీప్ కూడా డయాబెటీస్ని షుగర్ని కొంత మిడ్ నైట్ 12 నుంచి పొద్దున 4 వరకు కొబ్బరి నీళ్ళు బాటిల్ తాగేస్తారు చాలామంది. అంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఐస్ క్రీమ్స్ తినడం వల్ల చాలా షుగర్. ఇది మనకి ఎలాగైనా తినాలి ఐస్ క్రీమ్ అని అనుకుంటున్నప్పుడు ఈ సోర్సెస్ని కొంచెం తక్కువ చేసుకోవాలి. కెన్ యూ టెల్ మీ అబౌట్ షవర్మా? ఓవర్ హెల్దీ అని కాదు, మేనేజ్ బోల్డ్ అంతా వేస్తారు. ప్రీ డయాబెటిక్ కండిషన్ సెట్ ఇన్ అవుతుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మెడ చుట్టూ ఒక నల్లని పొరలాగా నల్లగా ఉంటుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వాతావరణం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు, అంటే వేసవికాలం వచ్చేసింది. అండ్ మరోవైపు చాలా కఠోరమైన ఉపవాస దీక్షలు పాటించే సమయం కొంతమంది. కానీ నిజానికి ఉపవాసాలు మనకి అన్ని ధర్మాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ రంజాన్ ఉపవాసాల్లో మాత్రం ద్రవ పదార్థాలు కూడా తీసుకోకూడదు కాబట్టి బహుశా ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రిక్టెస్ట్. సో ఇవాళ మనం ఉపవాస దీక్షలలో డయాబెటీస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే అంశంపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ అరేట్ హాస్పిటల్స్ డాక్టర్ ఆనందసాగరి. సుపరిచితులు సాక్షి లైఫ్లో చాలా మంచి విషయాలు గతంలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్. మై ప్లెజర్ మ్యామ్. ఇవాళ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టింగ్ చేయొచ్చా? ఖచ్చితంగా చెప్పాలంటే చేయకూడదు. కానీ ఎవరి రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్ వాళ్ళవి కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్. బట్ కొన్ని జాగ్రత్తలతో వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ జాగ్రత్తలు అంటే మరి దానిలో కూడా కేటగిరీస్ ఉంటాయి. మనకి ఇంత షుగర్ ఉన్న వాళ్ళు చేయకూడదు, లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు అసలు చేయకూడదు, టాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళు వరకు ఓకే, అలా ఉంటాయా? ముఖ్యంగా చాలా ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఏ క్షణం ఎంత ఉంటుందో తెలియకుండా ఒకసారి 50కి పడిపోతూ ఒకసారి 400కి వెళ్తూ అంత ఫ్లక్చువేషన్స్ ఆఫ్ షుగర్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా టాబ్లెట్స్ మానేయలేరు, ఫాస్టింగ్ చేయలేరు, ఉన్న లో షుగర్స్కి వాళ్ళు ఇంకా డౌన్ అవ్వచ్చు. సో వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ మోడరేట్గా ఒక షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటున్న వాళ్ళు చేసుకోవచ్చు. నిజానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి HbA1c కొంచెం తగ్గింది, నాది బాగా మంచిగా కంట్రోల్లోకి వచ్చిందని కూడా చెప్తుంటారు. సో దానికి ఏమిటండి సంబంధం మరి? అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోని మనం పూర్తిగా అన్నం రసాలు అనేది తినడం అనేది మానేయట్లేదు. దేర్ ఈజ్ అ స్ట్రిక్ట్ విండో ఇన్ విచ్ మనం అసలు తినం. దానికి మోస్ట్ కంఫర్టబుల్ విండో ఏంటంటే సాయంత్రం తొందరగానే డిన్నర్ చేసేసి ఆ డిన్నర్ టైం టు నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైంని మనం ఇంటర్మీడియట్ విండోగా పెట్టుకుంటాం, వేర్ వీ డు నాట్ ఈట్ అట్ ఆల్. సో అది ఈవినింగ్ 7 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు అన్నట్టుగా పెడతారు యూజువల్లీ ఆ విండో. సో ఆ విండోకి మనం ఫైన్ ట్యూన్ అవుతాం. అండ్ ఎలాగో అందులోని 8 to 9 hours మన నిద్రలోనే పోతుంది. సో యు ఆర్ నాట్ ఫిజికలీ గెటింగ్ స్ట్రెయిన్డ్ ఇన్ దట్ విండో. సో అది కొంచెం సేఫ్. బట్ వేరాజ్ ఉపవాసాలు చేసేవాళ్ళు, కటిక ఉపవాసం అంటే యూజువలీ మనం చేసే ఉపవాసం ఈజ్ మార్నింగ్ టైం వేర్ వీఆర్ వెరీ ఫిజికల్లీ యాక్టివ్. మాట్లాడతాము నలుగురితోని, మన ఇంటి పనులు చేసుకుంటాము, ఆర్ చాలామంది ఇప్పుడు ఉద్యోగాలకు కూడా వెళ్తున్నారు. సో అలాంటి ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేస్తూ డయాబెటీస్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అవును, చాలా మంచి పాయింట్ చెప్పారు. అందులో సర్కేడియం రిథమ్ని ఆల్మోస్ట్ రివర్స్ చేసే ప్రక్రియ ఇది. సాయంత్రం 6 తర్వాత 6:30 తర్వాత తినడం మొదలుపెట్టి నెక్స్ట్ మార్నింగ్ వరకు వీఆర్ అలౌడ్ టు ఈట్. అండ్ దెన్ సో మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు పాటించవలసిన మధ్యాహ్నం మెడికేషన్ ఆపేయాల్సి వస్తుంది, బికాస్ దే కాంట్ టేక్ వాటర్ ఆర్ దే కాంట్ కన్జ్యూమ్ ఎనీథింగ్. సో హౌ డు దే మేనేజ్ అండి? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు రంజాన్లోని చాలామంది ఫాస్టింగ్ చేస్తారు, అది వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నా పేషెంట్స్కి మీరు చేయకండి అని చెప్పడం కంటే ఐ ఇన్వైట్ దెమ్ బిఫోర్ స్టార్టింగ్ రంజాన్ ఒకసారి రండి, వీ విల్ రీవిజిట్ అండ్ రివైజ్ ద మెడికేషన్స్ అని చెప్తాను. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రంజాన్లోని వాళ్ళు పొద్దున్న తింటారు, మళ్ళీ సాయంత్రం తింటారు. అంటే ది ఈట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. దట్ ఈస్ ద ఈటింగ్ టైం, అంతే, ఆ 2 times. సో యూజువల్గా డయాబెటిక్ పీపుల్కి మెడికేషన్స్ అనేవి మార్నింగ్ అండ్ నైట్ మాత్రమే ఉంటాయి. చాలా తక్కువ మందిలో మధ్యాహ్నం పూట కూడా ఉంటాయి. సో ముఖ్యంగా ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు రోజంతా వాళ్ళు ఇంకా ఏమీ తినరు కాబట్టి మధ్యాహ్నం మెడికేషన్ని పూర్తిగా స్కిప్ చేయాల్సి వస్తుంది. అది కూడా డాక్టర్ ఆధ్వర్యంలో ఆ డోసేజ్ని మీడియంగా మార్నింగ్కి నైట్కి అడ్జస్ట్ చేస్తాం, సో దట్ దే ఆర్ నాట్ ఓవర్ ట్రీటెడ్. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ఒక డోసేజ్ ఆఫ్ మెడికేషన్స్ వాడుతున్న డయాబెటిక్ పీపుల్కి డ్యూరింగ్ రంజాన్ టైం కొంచెం డోసేజెస్ తక్కువ చేస్తాం, బికాజ్ వాళ్ళ ఈటింగ్ పార్ట్ తగ్గుతుంది, డీహైడ్రేట్ అవుతారు, వాటర్ ఎక్కువ తీసుకోరు. కాబట్టి ఆ టైంలో వీ ట్రై టు రెడ్యూస్ ద మెడికేషన్స్. నెంబర్ 3, ఇలా మెడికేషన్స్ తగ్గిస్తున్నాం కాబట్టి తినేటప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఆకలి మీద అమాంతం తినేయడం కూడా అంటే హలీం అంటారు, లేకపోతే షీర్ కుర్మా అంటారు, చెప్తేనే నోరూరుతుంది కానీ బట్ దే వెరీ నైస్ అండ్ యమ్మీ ఫుడ్స్. ముఖ్యంగా అవన్నీ కార్బోహైడ్రేట్ రిచ్ అయిపోతాయి.
అది ఆ చపాతీ కానీ పరాటాస్ కానీ అండ్ దెన్ షీర్ కుర్మా అని అది మన సేమియా లాగా స్వీట్లా ఉంటుంది అండ్ బిర్యానీ అని ఇవన్నీ ఏంటంటే మంచి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్. బట్ నిజానికి మీట్ వేస్తారు కాబట్టి చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది కదా. ప్రోటీన్తో పాటు ఘీ ఫ్యాట్ ఇవన్నీ కూడా వేస్తారు కాబట్టి సమతాలుగా కొంచెం క్వాంటిటీస్ టు బ్రేక్ ద ఫాస్ట్ 1 or 2 days ఇట్స్ ఓకే. బట్ యూజువలీ డయాబెటిక్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఆ ఫాస్టింగ్ బ్రేకింగ్ టైం విండోలోని ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటాం. అది లైక్ గ్రిల్డ్ ఫుడ్ ఆర్ కబాబ్స్ ఆర్ చికెన్ ఆర్ అలాంటిది ఏమైనా తీసుకోవచ్చు ఆర్ చోలే మన పెసలు ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. వాళ్ళు కార్బోహైడ్రేట్ రిచ్ అంటే మైదా గోధుమ పిండి రైస్తో చేసిన ఐటమ్స్ని ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్ యొక్క డోసేజెస్ ఎలాగో తగ్గించాం కాబట్టి వాళ్ళు ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్ తగ్గిస్తే దే కెన్ సర్వైవ్ ద మంత్. అది ఫర్ నార్మల్ పీపుల్ హు ఆర్ నాట్ డయాబెటిక్ ఇట్స్ అంటే మళ్ళీ అగైన్ ఒక్కసారి మనం 2 సార్లు తింటున్నాం ఉపవాసం ఉంటున్నాం అంటున్న వాళ్ళకు కూడా పోస్ట్ రంజాన్ వెయిట్ గెయిన్ చూసిన వాళ్ళు చాలామంది చూస్తుంటాం. దట్ ఐ టెల్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటంటే ఫాస్టింగ్ చేసాం కదా అని పొద్దున్న ఆల్మోస్ట్ ఆ గంట కొట్టే వరకు చాలా ఎక్కువగా తినేస్తారు కొంతమంది, నాట్ ఎవ్రీబడి. అంటే బాడీకి ఇంత ఆహారం వచ్చింది కదా దీన్ని కొంచెం కొంచెంగా రోజంతా వాడుకుందామని ఆలోచించదు. వాట్ ఎవర్ ఫుడ్ ఇమ్మెన్స్లీ యూ గివ్ ఆ మొత్తం ఫుడ్ని అది డైజెస్ట్ చేసుకొని మన బ్లడ్లో షుగర్స్గా రిలీజ్ చేసేస్తుంది. సో ప్లీజ్ డోంట్ బి అండర్ ద ఇంప్రెషన్ దట్ పొద్దున చాలా ఎక్కువ తింటే అది మధ్యాహ్నం కూడా సరిపోతుంది అని అనుకోవద్దు. మనం ఇంత తిన్నా అది అరగడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది. మళ్ళీ కడుపు ఖాళీ అవడానికి అంటే గట్ క్లియరెన్స్ అంటాం, ఆ గట్ క్లియర్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది. సో వాస్తవానికి చెప్పాలంటే మనకు మళ్ళీ మధ్యాహ్నానికి గంట కొట్టినట్టుగా ఆకలి వేసేస్తుంది యాజ్ యూజువల్. సో నో నీడ్ టు ఓవర్ ఇట్ డ్యూరింగ్ దీస్ 2 times. మనం ఎంత తిన్నా ఇవి తర్వాత రిజర్వ్ ఫుడ్లో మనకేమీ సరిపోవు. అవును. సో యూ బెటర్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ ఈట్ ఎనీ అదర్ టైం. కాకపోతే మరి దాహం వేసే ఫుడ్స్ మరి ఎక్సెసివ్ క్యాలరీ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే ఉపవాసం బ్రేక్ చేసిన తర్వాత కూడా మోస్ట్ కామన్ ఫుడ్స్ మనం చూస్తే కస్టర్డ్ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్స్ తింటున్నాం హెల్దీ అని చాలామంది అనుకుంటారు, కానీ ఫ్రాంక్లీ ఇందులో చాలా షుగర్ పడుతుంది. వైట్ షుగర్ బాగా ఎక్కువ వేస్తేనే ఈ స్వీట్లు తయారవుతాయి. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఆన్ దట్ డాక్టర్ గారు? అసలు తినకూడదా? మోడరేషన్లో తినచ్చా? మోడరేషన్లో లైక్ దిస్ ఈస్ ద మంత్ దట్ యూఆర్ ఎంజాయింగ్ అండ్ ఒక సేక్రెడ్ ఫీలింగ్తో చేసుకుంటున్నారు కాబట్టి మితంగా ప్రాబ్లీ స్మాల్ కటోరా ఆఫ్ దట్ ఫ్రూట్ ఆర్ స్వీట్ ఈజ్ ఓకే. ముఖ్యంగా డయాబెటిక్స్ అయితే కనుక లెట్ ఇట్ నాట్ బి యువర్ డైలీ ఇంటేక్ ఇన్ ఇఫ్తార్ ఉంది కదా అని చెప్పి డైలీ ఆ స్వీట్ తినకుండా మేబీ అవుట్ ఆఫ్ 5-6 days 1 day దే కెన్ హ్యావ్ దట్ స్వీట్. మనం ఆ డెజర్ట్ ఆ స్వీట్ తీసుకుంటున్నప్పుడు వేరే కార్బోహైడ్రేట్ కంటెంట్ని తక్కువ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో ఇఫ్ యూర్ ఈటింగ్ అ బిర్యానీ అండ్ ద డెజర్ట్ రాదర్ బిర్యానీని తగ్గించి ట్రై టు టేక్ మోర్ మీట్ ప్రోడక్ట్ లైక్ చికెన్ ఆర్ ఎగ్స్ ఆర్ చోలే ఇలాంటివి తీసుకొని దెన్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ డెజర్ట్, దెర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు చూస్తున్నది వేసవికాలం వచ్చింది, పిల్లలకి ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఈ టైంలో వేసవి కాలంలో సమ్మర్ స్ట్రోక్ రాకుండా, హీట్ స్ట్రోక్ బయట విపరీతంగా తెలుస్తోంది వేడి. సో దానికి మేనేజ్ చేయడానికి ఫస్ట్ చేయవలసిన కార్డినల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఏం చెప్తారు డాక్టర్ ఆనంద్ సాగర్ గారు? ముఖ్యంగా సన్ స్ట్రోక్ అనేది మనకు వచ్చేది మన బాడీలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు వీ అబ్జర్వ్ మోర్ హీట్ నెంబర్ 1. అండ్ మన వస్త్రధారణ అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ వీఆర్ వేరింగ్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనం ముఖ్యంగా కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే హీట్ని రేడియేట్ చేస్తాయో ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే ఫ్యాబ్రిక్స్, కాటన్ లైట్ ఫ్యాబ్రిక్స్, లెనిన్ ఫ్యాబ్రిక్స్ లాంటివి వేసుకోవాలి. కలర్స్ ముఖ్యంగా ఎంత లేత రంగులు వేసుకుంటే అంత మంచిది. వైట్, క్రీమ్, బీజ్ ఇలాంటి రంగులు వేసుకోవాలి. ముఖ్యంగా బ్లాక్స్ అండ్ బ్లూస్ అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ అలాంటివి వేసుకోవాలనుకుంటే ఈవినింగ్ ఆఫ్టర్ 6 or 7 ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. అండ్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రేట్ అవ్వాలి. నీళ్లు తాగాలని మనం అందరికీ చెప్తాం కానీ బాటిల్స్ నీళ్లు తాగడం అంత ఈజీ కాదు, కొంచెం బోరింగ్గా కూడా అనిపించవచ్చు. అందుకని యూ కెన్ చేంజ్ ద టేస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్. 1 లీటర్ మజ్జిగ కానీ, పల్చగా చేసుకున్న చిటికెడు ఉప్పేసిన మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్లు కానీ, బార్లీ నీళ్లు కానీ ఇలాంటి నీళ్లు మనం ఎక్కువగా ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకుంటే బాగుంటుంది. జనరల్గా ఒక మనిషికి రోజుకి 3 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే సమతాలుగా సరిపోతుంది. కానీ ఈ ఎండాకాలం కొంచెం డీహైడ్రేట్ అవుతాం కాబట్టి 1 bottle ఎక్స్ట్రా తీసుకుంటే మంచిది. సో వెన్ యూ ఆర్ వెల్ హైడ్రేటెడ్ అండ్ యూ ఆర్ వేరింగ్ లైట్ కలర్డ్ క్లోదింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ప్రిఫరబుల్లీ ఎండలో ఎక్కువ ప్రయాణాలు అనవసరంగా పెట్టుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళడం మాత్రం పెట్టుకొని షేడ్ రీజన్స్లో ఉంటే చాలా మంచిది. ఈ టైంలో తాగేది షర్బత్, అందులో కూడా బాగా షుగర్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు షర్బత్తో పాటు కొబ్బరి నీళ్ళు కొంచెం హెల్దీగా తాగేస్తున్నాం అనుకుని కొబ్బరి నీళ్ళు బాటిల్ తాగేస్తారు చాలామంది. లైక్ ఐ ఆల్సో కన్జ్యూమ్, చాలా ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగుతాను మామూలుగా కూడా ఈవెన్ సమ్మర్ సీజన్ రాగానే. సో దానికి మీ అడ్వైస్ ఏంటి డాక్టర్ గారు? అంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి నీళ్ళలో కూడా న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ పొటాషియం. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా సరే బాడీ కండరాలు, పిక్కలు గట్టిగా నొప్పులు ఉన్నాయి సరిపోవట్లేదంటే వాళ్ళకి పొటాషియం తక్కువై ఉంటుందని కొబ్బరి నీళ్ళని సజెస్ట్ చేస్తాం. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది అందులోని. అదే పనిగా లీటర్ కన్జ్యూమ్ చేయకుండా రోజుకు 1 గ్లాసు కొబ్బరి నీళ్ళు డ్యూరింగ్ సమ్మర్ టైమ్ ఈజ్ ఓకే. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్ వేరే ఫ్లూయిడ్స్తో కూడా మిక్స్
చేసుకొని, అంటే ఒకరోజు కొబ్బరి నీళ్ళు, ఒకరోజు మజ్జిగ, ఒకరోజు బార్లీ, ఒకరోజు ఏదైనా ఫ్రూట్ జ్యూస్, ఇలా ఏదైనా రకరకాలుగా మార్చి తీసుకోవడం మంచిది. వీటన్నిటితో పాటు స్లీప్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటే ఉత్తమం అండి? బికాస్ మనకు తెలిసినంత వరకు స్లీప్ కూడా డయాబెటీస్ని, షుగర్ని కొంత డిక్టేట్ చేస్తుంది కదా, దాని 100% రెగ్యులారిటీ, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇవన్నీ. అంటే యూజువలీ బ్రహ్మ గడియలు అంటారు మన తెలుగులోని. మిడ్ నైట్ 12 నుంచి పొద్దున 4 వరకు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్లీప్ ప్యాటర్న్. ఆ టైంలో మన బాడీ డీస్ట్రెస్ అయ్యి, డిటాక్స్ అయ్యి, మనకి మంచి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అంటే కార్టిసాల్, స్ట్రెస్ ఇండ్యూసింగ్ హార్మోన్ అనేది తగ్గుతుంది ఆ టైంలోని. మనం ఆ టైంలో అవేక్ ఉండి, బికాస్ ఆఫ్ వర్క్ కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, లేదా మన ఐటీ ఇండస్ట్రీలో ఉండి మనం ఒకవేళ ఓవర్ నైట్ వర్క్ చేసే, నైట్ కాల్స్ తీసుకునే ఉద్యోగం అయితే కనుక ఆ కార్టిసాల్ లెవెల్స్ అనేవి సప్రెస్ అవ్వకుండా మనం అనుకుంటున్న మార్నింగ్ ఈజ్ ఆర్ ఈవినింగ్ అయిపోతుంది వాళ్ళకి. సో కార్టిసాల్ లెవెల్స్ చాలా పెరిగిపోయి దానివల్ల వాళ్ళకి డయాబెటీస్ రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడము, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడము, ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గకపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తారు. చాలా అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్. బికాజ్ ఈ మొత్తం ఒక సీజన్తో పాటు, సమ్మర్ సీజన్తో పాటు రాత్రి నైట్ లైఫ్ బాగా పుంజుకునే టైం ఇది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ టైంలో ఆబ్వియస్లీ ఈటింగ్ సమ్ టైమ్స్ తెలియక అన్నీ తినేయడం, ఉపవాసమే కదా మనం ఫాస్ట్ చేస్తున్నాం అనే ఒక భావనలో. సో ఇవన్నీ కాకుండా ప్రెగ్నెంట్ విమెన్ ఉపవాస దీక్షలు చేయొచ్చా? యాక్చువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదండి. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ దెమ్. ఆ లోపల బేబీ ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మరీ స్ట్రింజెంట్గా క్యాలరీ అప్టేక్ అనేది ఇవ్వకుండా, వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వకుండా ఉండడం కొంచెం కష్టం. సో ఐడియల్లీ వాళ్ళు చేయకూడదు. కానీ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ మీద ఒకవేళ చేయాలి అనుకుంటున్నారు అంటే కొంచెం ఆ మత ప్రభావంగా వాళ్ళు ఏమైనా కొన్ని సడలించుకొని కొంచెం వరకే ఫాస్టింగ్ చేయగలగడం కానీ అలా ఏదైనా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ర్యాపిడ్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి, హైపోటెన్షన్కి గురవుతారు, సడన్గా ఉండి బ్లడ్ ప్రెషర్ డౌన్ అవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. సో ఇట్స్ బెటర్ దే డు నాట్ డూ. ఆవకాయ సీజన్ మొదలయ్యేది ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ పచ్చళ్ళన్నీ. బట్ అట్ ద సేమ్ టైం వేడి చేసే సీజన్లో వేడి పదార్థాలు తినడం అన్నది యాజ్ అ డయాబెటాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ ఫిజిషియన్ వాట్ ఈస్ మీ ఆలోచన ఏంటండి దీని మీద? క్లుప్తంగా చెప్పాలంటే వేడి చేయడం అంటే దాని సైన్స్లో మాట్లాడాలంటే నథింగ్ బట్ ఎనీథింగ్ విచ్ డీహైడ్రేట్స్ యూ. డీహైడ్రేటింగ్ థింగ్. నా బాడీలో హీట్ జనరేట్ అయింది, వేడి చేసింది అంటారు. హీట్ జనరేట్ అవడం అంటే మన బాడీలో తేమ, నీరు తక్కువ అవడం. అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్. మనం సాల్టెడ్ ఫుడ్స్ అంటే ఆవకాయ తింటే వేడి చేసింది అంటారు. ఆవకాయలో మనం ఎక్కువ వేసేది ఉప్పు, నిలవగా ఉండాలని చెప్పి. సో ఆ ఉప్పుతో పాటు మనం ఉప్పుగా ఉన్న ఆ అన్నం మనం ఎక్కువ తినడం వల్ల కొంచెం వాటర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి వీ డీహైడ్రేట్. సిమిలర్లీ కొన్ని ఫ్రూట్స్ కూడా మనం తిన్నప్పుడు చాలా డీహైడ్రేట్ అవుతాం. అందువలన మనకి వేడి చేసింది, కాన్స్టిపేటెడ్ ఫీల్ అవ్వడము, పెదాలు క్రాక్స్ రావడం కానీ, లేకపోతే గొంతు అస్తమాటికి తడారిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ నోటీస్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. అంటే వేడి చేయడం అంటే అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది. సో మరి ఇప్పుడు పిల్లలకి ఈ స్ట్రెస్ఫుల్ టైంలో యాజ్ అ ఫ్యామిలీ ఫిజిషియన్ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఇస్తే బెస్ట్ అంటారు? సింపుల్ హోమ్ కుక్డ్ మీల్స్, ఎక్కువ స్పైసీ ఆయిలీ ఫుడ్స్ కాకుండా లేతగా నీరు ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ అంటే బీరకాయ, ఆనపకాయ ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువ ఇవ్వడం, న్యాచురల్లీ వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ లైక్ స్నాక్గా ఇవ్వాలంటే కనుక వాటర్ మెలన్, పపాయ, మస్క్ మెలన్ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడం. అండ్ ఆరగా వాళ్ళకి అంటే మరి బోర్ కొట్టించినట్టుగా కాకుండా ఊరికే పాలు ఒక్కటే ఇవ్వకుండా యూ కెన్ గివ్ దెమ్ కోల్డ్ మిల్క్ షేక్ కానీ, లేకపోతే ఏదన్నా మజ్జిగ కానీ. ఐ కీప్ గివింగ్ మై సన్ ఓన్లీ బటర్ మిల్క్ వెన్ హీ గోస్ టు హిస్ స్పోర్ట్స్ క్లాస్. సో అదేదో ఫ్యాన్సీ మిల్క్ షేక్స్ అవ్వక్కర్లేదు. సింపుల్ హోమ్ మేడ్ బటర్ మిల్క్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ టేక్. అండ్ వీటిలో మనం యాడ్ చేసే నార్మల్ లెవెల్ ఆఫ్ షుగర్, అమౌంట్ ఆఫ్ షుగర్, ఈజ్ ఇట్ పర్మిసిబుల్? బికాజ్ ఇప్పుడు ఒక థియరీ వచ్చేసింది, ఎనీథింగ్ వైట్ ఇస్ అ నో అని. ఎస్, అంటే థియరీ ఉంది కానీ మన చిన్నప్పుడు మన అడల్ట్స్కి ఉన్న నాలెడ్జ్ వేరు. బట్ నౌ వీఆర్ ఆల్ వెరీ వెల్ అవేర్. సో చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది విల్ బికమ్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఫర్ దీస్ చిల్డ్రన్ వెన్ దే బికమ్ అడల్ట్స్. సో అందుకని ఇప్పుడు ఎంత తక్కువ ఉప్పు, షుగరు వాళ్ళకి అలవాటు చేస్తే అంత మంచిది ఫర్ దేర్ ఫ్యూచర్. సో దట్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం ఏవైతే అన్నిసార్లు మాట్లాడుకుంటామో, డయాబెటీస్ అని, థైరాయిడ్ అని, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్స్ అని, వీటికి కారకమయ్యే ఫుడ్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఎంత మితంగా పిల్లలకి ఇప్పుడు అలవాటు చేస్తే అంత మంచిది. సింపుల్ ఎగ్జాంపుల్ ఈస్ పెరుగన్నంలో ఇంత ఉప్పేసి కలిపి పెడతారు, టేస్ట్ ఉండదు, మా వాడు తినడు అంటారు. ఎందుకు తినడు? మనం అలవాటు చేసేదాన్ని బట్టి వాళ్ళకి అలవాట్ల తర్వాత పెరుగుతాయి. యూ ఫీడ్ దెమ్ యాజ్ ఇట్ ఈస్ న్యాచురలీ. సో దట్ బికమ్స్ దర్ ఫ్యూచర్ హ్యాబిట్. అండ్ ఈ కాంటెక్స్లో మీరు డయాబెటిక్ పేషెంట్స్లో ముఖ్యంగా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలని ఎప్పుడు చెప్తుంటారు అందరూ, మీరు కూడా చాలాసార్లు చెప్పారు. నార్మల్ హెల్దీ అడల్ట్లో 1 కిలో బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ ఉండాలి అన్నది ఒక బెంచ్ మార్క్ అని కొంతమంది చెప్తున్నారు. అలా చూస్తే ఒక 65 కిలోస్ ఉండే ఒక అడల్ట్ విల్ కన్జ్యూమ్ 65 grams ఆఫ్ ప్రోటీన్. వీ షుడ్ ఐడియలీ, బట్ వీ డోంట్.
బట్ అంత ప్రోటీన్ మనకు సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి అన్లెస్ యూఆర్ నాన్ వెజిటేరియన్? నో మనకి వెజిటబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ చాలా ఉన్నాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్. వెజిటబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీనే ఇన్ఫాక్ట్ ఎక్కువ. మనకి నాన్ వెజ్ అంటే చికెన్ అండ్ మటన్ తప్పితే వేరే ఆప్షన్స్ లేవు నాన్ వెజిటేరియన్కి, అండ్ ఎగ్ వైట్స్. బట్ వెజిటేరియన్లో అయితే లిటరలీ చిక్ పీస్ అంటే మన కాబూలీ శనగలు అంటాం, రాజ్మా, కిడ్నీ బీన్స్, పెసలు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అది సోయా. ఒక సర్వింగ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ, ప్రోటీన్ కంటెంట్ తక్కువ అని వాదిస్తున్నారు ఈ మధ్య కాలంలో. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, బట్ యూ కెన్ టేక్ అన్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. అంటే అంతా ఒకటే బౌల్లో ఒకటే మీల్లో రాదు. మనం నిజంగా మనకు ప్రోటీన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ వైట్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇఫ్ అన్ అడల్ట్ ఈస్ కన్స్యూమింగ్ మన బాడీకి, అంటే సే ఐఎమ్ 60 kilo ఇండివిజువల్ అండ్ ఐ వుడ్ రిక్వైర్ అరౌండ్ 60 grams ప్రోటీన్ అనుకోండి. 10 గుడ్డు తినాలి మీరు రోజు. అన్ని గుడ్లలోనే తీసుకోకూడదు. సో ఇన్ మై బ్రేక్ఫాస్ట్ ఐ కెన్ ఇంక్లూడ్ 5 egg whites అట్లీస్ట్. సో దట్ గివ్స్ మీ 30 grams ప్రోటీన్. సో సగం అక్కడ అయిపోయింది. మిగతా 15 grams విల్ గివ్ మీ ఫ్రమ్ అ బౌల్ ఆఫ్ దాల్ ఇన్ ది ఆఫ్టర్నూన్, అండ్ అనదర్ 15 grams ఐ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ డైరీ ఆర్ మేబీ పన్నీర్ నుంచి. ఒక 100 grams ఆఫ్ పన్నీర్లో మనకు 15 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలా ఐ కెన్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ మై డిన్నర్. సో దట్ వే ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రోటీన్ కావాల్సినంత బాడీకి ఇవ్వాల్సింది ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ ఇన్ 3 intervals. పన్నీర్ ఏ పాటి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అంటారు మీరు? అంటే బికాస్ అందులో ఫ్యాట్ కూడా ఉంటుంది కదా. ఫ్యాట్ కూడా మిళితమై ఉంటుంది కాబట్టి అంటే ప్యూర్ ప్రోటీన్కి పన్నీర్ చాలా మందికి ఒక ఆల్టర్నేటివ్గా చూపిస్తారు వెజిటేరియన్ సోర్సెస్లో. అంటే పీపుల్ హూ ఈట్ డైరీ బట్ ఆర్ నాట్ ఈటింగ్. ది ఐడియా ఆఫ్ కన్జ్యూమింగ్ పన్నీర్ యాజ్ అ ప్రోటీన్ ఈజ్ దాన్ని మళ్ళీ చాలా నెయ్యి నూనెల్లో వేసి వేపి కర్రీలు అలా చేసుకోవడం కాకుండా అసలు పన్నీర్ని ఉత్తిగా మనం పెనం మీద పెట్టినా సరే అందులో ఉన్న న్యాచురల్ ఫ్యాట్ కంటెంట్తో ఇట్లా ఎనీవే గెట్ ఫ్రైడ్ అప్. సో యూ షుడ్ యూస్ వెరీ లిటిల్ ఆయిల్ ఆర్ ప్రాబ్లీ నో ఆయిల్. సాలడ్స్ అలాంటి వాటిలో అయితే దే సింప్లీ స్ప్రింకిల్ ద పన్నీర్. అది బెటర్ వే ఆఫ్ దట్ ఈస్ బెటర్ వే ఆఫ్ కన్జ్యూమింగ్. అండ్ సోయా ఈజ్ ఆల్సో దేర్. సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్ అంటారు. సో తోఫు ఈజ్ అనదర్ ప్యూర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సో యూ కెన్ కన్జ్యూమ్ దోస్. డాక్టర్ సాగరి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ you've been asking the right questions. I should credit you for that. సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంకొక చాలా టెంప్టింగ్ థింగ్ ఐస్ క్రీమ్స్. Of course. సో ఐస్ క్రీమ్స్ తినడం వల్ల చాలా షుగర్ అంటే అక్యుములేట్ అయిపోతుంది బాడీలో. షూట్ అప్ అవుతుందండి. షూటప్ అవుతుంది గ్యారంటీగా. సో టిపికలీ ఒక ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలంటే ఒక హెల్దీ అడల్ట్ వారానికి ఎన్ని ఐస్ క్రీమ్లు తింటే ఇది అలౌడ్, నీకు శిక్ష పడదని చెప్పచ్చు? రోజు కనీసం ఒక 1 hour డైలీ వ్యాయామంలో గడుపుతూ 5 days ఆర్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తే మేబీ వీక్లీ వన్స్ దే కెన్ హ్యావ్. అలా చేసే వాళ్ళకి వీక్లీ వన్స్ మీరు ఇచ్చేది. కానీ మామూలుగా ఏ వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళు వారానికి 2 ఐస్ క్రీమ్లు తింటే తప్పకుండా చేటు చేస్తుంది కదా బాడీ. డెఫినెట్లీ ఇట్ విల్ అక్యుములేట్. ఎందుకంటే వాళ్ళు తిన్నది ఖర్చు పెట్టట్లేదు కదా ఎక్కడ. ఈ ఫిజికలీ యాక్టివ్ పీపుల్కి కూడా ఐస్ క్రీమ్ వన్స్ అ వీక్ అని నేను చెప్పాను, బట్ దట్స్ నాట్ లైక్ అ వెరీ స్టాండర్డ్ రూల్ అని కాదు. వాళ్ళకు వీళ్ళు అంతకంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఎక్కువ ఫిజికలీ ఎగ్జర్ట్ అవుతున్నప్పుడు ఐ థింక్ దే కెన్ హ్యావ్ ఐస్ క్రీమ్. ఇంకా నార్మల్ పీపుల్ ఎవరైనా తినాలనుకున్నా అండర్స్టాండ్ దట్ ఐస్ క్రీమ్ ఈజ్ లోడెడ్ విత్ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. మనం అది తినాలి అనుకున్నప్పుడు మన న్యాచురల్ కన్జంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ డే, అంటే మన రైస్ ఫామ్లో కానీ ఇడ్లీ ఫామ్లో కానీ ఉప్మా చపాతీ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఇది మనకి ఎలాగైనా తినాలి ఐస్ క్రీమ్ అని అనుకుంటున్నప్పుడు ఈ సోర్సెస్ని కొంచెం తక్కువ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్లో ఉండవలసిన రోజులు వచ్చేసాయి మనకి. ఏంటంటే అది ఎలా అంటే అలాగా మా ఇంట్లో మా తాతగారు ఇలా అన్నం ఇంత పళ్ళె నిండా అన్నం పెట్టుకుని కొంచెం కొంచెం కూరలతో తినేవారు అనే రోజులైతే పోయాయి అంటారు. అయితే వాళ్ళు అలా తిన్నా దానికి అంతకు మించి చాలా కష్టపడేవారు. అవును, ఫిజికల్లీ. సో దే వర్ వెరీ యాక్టివ్ ఫిజికల్లీ. దానికి తగ్గట్టుగా వాళ్ళు తినేవారు. మన ఫిజికల్లీ అంత యాక్టివ్ లేము ఇప్పుడు. మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో మనం వాళ్ళతో సమతాలుగా మనం ఇప్పుడు తినాలి అంటే తినలేం, బికాస్ వీ కాంట్ ఎక్స్పెండ్ దోస్ క్యాలరీస్. డయాబెటిక్స్ చాలామంది కొన్ని ఫుడ్స్ని చాలా హై ప్రోటీన్ ఫుడ్స్ హెల్దీ అనుకుంటారు. ఉదాహరణకి చాలా కామన్గా దొరికే షవర్మా. కెన్ యూ టెల్ మీ అబౌట్ షవర్మా? అంటే అందులో ప్రోటీన్ చాలా ఉంటుంది, చికెన్ ఉంటుంది కాబట్టి ఆర్ వాట్ ఎవర్. చాలా ఉండదు, దే యాడ్ సమ్ మినిస్క్యూల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఇట్. అలానే అది ఓవర్ హెల్దీ అని కాదు. టు బి వెరీ ఫ్రాంక్, మన హెల్దీ మీల్ లాగా ఉండాలి అంటే ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉండాలి. అండ్ యువర్ కార్బోహైడ్రేట్ కంటెంట్ షుడ్ బి ప్రాబ్లీ 1/4 ఆర్ హాఫ్ కంటే కొంచెం తక్కువే ఉండాలి. సో ఇట్ షుడ్ బి లోడెడ్ విత్ ద ప్రోటీన్. అండ్ మళ్ళీ దాని చుట్టూ వచ్చే రోల్ ఈజ్ అగైన్ మైదా. సో దాంతో పాటు మేనేజ్ బోల్డ్ అంతా వేస్తారు. సో ఇట్స్ యాక్చువల్లీ నాట్ అ హెల్దీ మీల్ అట్ ఆల్. నాట్ అ హెల్దీ మీల్. సి ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. ఇవి ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే ఓకే, కానీ దాన్ని ఏదో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రోజు షవర్మా తింటాను లేకపోతే అని అనుకోవడం చాలా తప్పు. అంటే నేను అన్నం మానేశాను, ఇవాళ జస్ట్ షవర్మా తిన్నాను అని చెప్పుకునే. మనం అన్నం తింటే వచ్చే క్యాలరీస్ ఆ షవర్మాతో మనకు వచ్చేస్తాయి. అదేంటంటే మనం అపోహపడతాం. టు బి వెరీ ఫ్రాంక్, పీపుల్ మిస్అండర్స్టాండ్ దట్ డ్రింకింగ్ అ లిక్విడ్ ఇస్ నేను చాలా డైటింగ్ చేస్తున్నానని చాలా సొంతంగా జాలి పడతారు. బట్ ఐల్ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. యూ పుట్ అ బనానా ఓవర్ దేర్, అ గ్లాస్ ఆఫ్ మిల్క్,
పక్కన పెట్టండి, బనానా తర్వాత గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగితే కడుపు నిండినట్టు అనిపిస్తుంది మనకి, బికాస్ వీఆర్ కన్జ్యూమింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. బట్ అదే బనానా మనం మిల్క్లో వేసి మిల్క్ షేక్ చేసి తాగితే గుట్టుకున్న ఒక సెకండ్లో తాగేస్తాం అండ్ వీ ఫీల్ అగైన్ ఎంప్టీ. బట్ మనకి మనం ఏం చెప్పుకుంటాం అంటే నేను చాలా తక్కువ తీసుకున్నాను, ఇవాళ జస్ట్ ఒక మిల్క్ షేక్ తీసుకున్నాను అంటాం. బట్ మోర్ ఆర్ లెస్ ద క్యాలరీస్ ఆర్ ఇన్ఫాక్ట్ మోర్ ఇన్ అ మిల్క్ షేక్ దాన్ అన్ ఓపెన్ ఫ్రూట్ అండ్ అ మిల్క్. ఎందుకంటే మనం ఫ్రూట్ని కన్జ్యూమ్ చేసినప్పుడు పాలు నుత్తిగా తాగినప్పుడు కూడా మన బాడీ క్యాలరీస్ని ఖర్చు చేస్తుంది. బట్ ఆ పని లేకుండా మనం అంతా గ్రైండర్తోనే ఆ పని అంతా కానిచ్చేసి వీఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ లిక్విడ్ క్యాలరీస్. చాలా 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 క్రూషియల్ పాయింట్స్ మాట్లాడుతున్నాయి వాళ్ళు డాక్టర్ సాగర్ గారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంతమంది స్పోర్ట్స్కి పంపించే పేరెంట్స్ ఉండొచ్చు, కానీ ఎండరా బయట ఆడుకోకు అని చెప్పి ఇంటి పట్టునే ఉండి ఒక సెడెంటరీ లైఫ్ వచ్చేసే ప్రమాదం ఉంది హాలిడేస్లో. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్, హౌ టు మేక్ దెమ్ యాక్టివ్ అండ్ వాళ్ళ బాడీ మెటాబలిజం అది కూడా రెగ్యులేటెడ్గా ఉండడానికి? సిన్స్ ఎండాకాలం ఉంది కాబట్టి బయటకు ఎలాగో ఆడుకోవడానికి పంపించలేం కదా డ్యూరింగ్ ద డే టైమ్. బట్ కొంచెం చల్లవేళ్ళప్పుడు అంటే ఎండ తగ్గిన తర్వాత ఆఫ్టర్ 5:30 PM ఆర్ సంథింగ్ కొంచెం షేడ్లో నీడొచ్చాక ఆడుకోవడానికి బయటికి పంపించవచ్చు. ఆర్ ఇప్పుడు చాలా ఇండోర్ స్టేడియమ్స్ వచ్చేసాయి ఫర్ స్పోర్ట్స్, సో యూ కెన్ ఎన్రోల్ దెమ్ ఇన్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆర్ టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆల్ ద బెస్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్. ఇండోర్ స్టేడియమ్స్ వచ్చాయి, బాస్కెట్బాల్ కానీ ఫుట్బాల్ కోర్ట్స్ కానీ ఇవన్నీ అలాంటి యాక్టివిటీస్లో వేయొచ్చు. అలాంటి రిసోర్సెస్ లేదు, అలాంటి ఇంట్రెస్ట్ లేదు పిల్లలకి అని అనుకుంటే గనక డే అంతా ఈవెన్ ఇఫ్ దే ఆర్ అట్ హోమ్ ట్రై టు కట్ డౌన్ ద స్క్రీన్ టైమ్ టు అ పర్టిక్యులర్ పీరియడ్. అంటే నువ్వు ఈ రోజంతా ఈ యాక్టివిటీస్ చేసుకో ఆడుకొని ఉంటే టీవీ టైమ్ విల్ బి యువర్ రివార్డ్ టైమ్ మేబీ అన్ అవర్ ఇన్ ద డే అని ఒక రివార్డ్ సిస్టమ్లో పెట్టాలి. అదర్వైజ్ నాట్ ఓన్లీ గెటింగ్ సెడెంటరీ, కాకపోతే వాళ్ళ ఐస్ కూడా చాలా స్ట్రెయిన్ అవుతాయి అండ్ దే ఆర్ హైపర్ స్టిమ్యులేటెడ్ బై వాచింగ్ ద స్క్రీన్ టైమ్ సో మచ్. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఫిజిషియన్గా ఎక్కువ చూస్తున్న సమస్యలు ఏంటి డాక్టర్ సాగర్ గారు? మోస్ట్ కామన్గా అయితే యాంటీబయాటిక్ అబ్యూజ్ అండి. అబ్బో, చాలా పెద్ద దీని గురించి ఐ కెన్ వౌచ్ అండ్ సే దట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో ఐ హావ్ బీన్ టెలింగ్ దిస్. బట్ వాడేస్తున్నారా? ఎడాపెడా వాడతారు. ఎలా అంటే గ్యాప్ ఇవ్వకుండా రకరకాల యాంటీబయాటిక్స్ వాడతారు. ద మోస్ట్ ప్యాథటిక్ థింగ్ ఈస్ పోనీ వాళ్ళకు వచ్చిన ప్రిస్క్రిప్షన్లో పాత మందులు చూసి వాడినా దేర్ ఈస్ ఎ లిటిల్ సెన్స్ ఇన్ దట్. అది కూడా నేను సపోర్ట్ చేయను. ఎవరికో ఫ్రెండ్కి దగ్గుకి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ వాళ్ళు వాట్సాప్లో షేర్ చేస్తే వీళ్ళు అది కొనుక్కొని వాడి ఆ రిజల్ట్ రాక నెక్స్ట్ డే మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి వాడిచ్చిన యాంటీబయాటిక్ వాడేసి 2 daysలో తగ్గలేదని థర్డ్ చాయిస్గా మా దగ్గరికి వస్తారు. సో దట్ ఈస్ ప్యాథటిక్ అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, సూపర్ బగ్ అంటాం, పూర్తిగా దెబ్బతింటుంది. పిల్లల్లోనా పెద్దల్లోనండి? పెద్దల్లోనండి ఎక్కువ కామన్. లక్కీగా ఇంకా పిల్లల్లో అంత ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. సమ్హౌ వీ లవ్ అవర్ కిడ్స్ మోర్, సో మనం వాళ్ళకి ఇంకా అంత ఎక్స్పెరిమెంట్ చేయం. బట్ దే పుట్ ప్రెషర్ ఆన్ ద పీడియాట్రిషియన్ సేయింగ్ దట్ మా వాళ్ళకి ఇంకా ఫీవర్ తగ్గలేదు, యాంటీబయాటిక్ తొందరగా రాస్తారా అని అడుగుతారు అక్కడి వరకే. బట్ ఇన్ అడల్ట్స్ సిన్స్ మన కేర్ మన మీద కొంచెం తక్కువ కాబట్టి దే డైరెక్ట్లీ గో టు ది ఫార్మసిస్ట్ అండ్ ఆస్క్ నాకు ఒక యాంటీబయాటిక్ కావాలి, గొంతు నొప్పి ఉంది అనగానే వాళ్ళు ఇచ్చేస్తారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. అసలు ఫార్మసిస్ట్స్ ఇవ్వకూడదు, మనం అడగకూడదు. And as a family physician and diabetologist, Dr. Sagar garu, finally I'd like to ask you, chinna pillallo pre-diabetic condition set in అవుతుంది, కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నారు అని అనడానికి మనకి కొండ గుర్తులు ఏంటండి? కొండ గుర్తులు అంటే ముఖ్యంగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మెడ చుట్టూ ఒక నల్లని పొరలాగా నల్లగా ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు దాన్ని ఏంటంటే గోల్స్ వేసాము సరిగ్గా ఒళ్ళు తోముకోలేదు అందుకే వచ్చిందని అనుకుంటారు. బట్ అది అస్సలు కాదు. దట్ ఈస్ కాల్డ్, అక్కడ మనకి మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం, విచ్ ఈస్ అ బండ గుర్తు. ఇన్ఫాక్ట్ మా మెడికల్ ఎగ్జామ్స్లో కూడా అది వన్ ఆఫ్ ద ఎగ్జామ్ పాయింట్. నిగ్రిఫిక్సన్ క్రీమ్ వస్తుంది అదే కదా? అవును. బట్ ఇట్ డజంట్ హెల్ప్, ఎందుకంటే ఈ పర్టిక్యులర్ బ్లాక్నెస్ ఇక్కడ అండర్ ఆర్మ్స్లోని చాలా బ్లాక్గా ఏర్పడడం అండ్ బిట్వీన్ ద థైస్ కూడా ఈ బ్లాక్ డిస్కలరేషన్ వస్తుంది, విచ్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్ యు ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్, అంటే డయాబెటీస్ రావచ్చు అని. నెంబర్ 2, అబ్నార్మల్ వెయిట్ గెయిన్. పిల్లలు కొంచెం అంటే ఉన్నదానికంటే చాలా బొద్దుగా చీక్స్ ఉండడం వేరు, బొజ్జ రావడము, దానికి తోడు ఆ నడుం భాగంలో కూడా చాలా అంటే సైడ్కి కూడా ఇలా టైర్స్ వచ్చినట్టుగా బాగా బాడీ వెయిట్ ఉండడం, చిన్న పిల్లలు ఆడుకుంటూ ఇంకా నేను ఆడలేను నాకు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ చాలా అబ్నార్మల్ సిమ్టమ్స్. రైట్. కిడ్స్ జాయింట్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు రావడం ఇవన్నీ అసంభవం అన్లెస్ అండ్ అంటే మరీ ఇసుకలో దూకి ఏదైనా దెబ్బలు తగిలితే తప్పితే. సో చాలా తొందరగా ఒక పిల్లోడు అలసిపోతున్నాడు, ఇంకా నేను ఆడలేను నాకు ఓపిక ఉండట్లేదు అని అనడం, ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ దట్ హీ ఆర్ షీ ఈజ్ వెరీ నియర్ టు ప్రీ డయాబెటీస్.
ఓహో, ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తున్నాం కదండి. వస్తుందండి అండ్ యాక్చువల్లీ. దానికి ఏంటి ఫ్యామిలీ హిస్టరీ కొంత కారణమా, లైఫ్ స్టైల్ అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్ కూడా? ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్, కంఫర్ట్ ఫుడ్ అని, లేకపోతే రివార్డ్ సిస్టమ్ లాగా మనం ఏదన్నా ఎంజాయ్మెంట్ ఉన్నా ఏదున్నా సరే పిల్లలు అది అడుగుతున్నారని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నో ఇవన్నీ ఇవ్వడం ద్వారా, అండ్ వాళ్ళ స్టడీ సిస్టమ్ కూడా కంటిన్యూస్ హోంవర్క్స్ ఇవన్నీ కొంచెం క్లోజ్డ్ ప్యాక్ సిస్టంలో ఎక్కువ కూర్చొని చదువుకుంటూ ఇంటికి వచ్చాక మళ్ళీ టీవీ అనో ఆర్ మేబీ స్టడీ వైజ్ అనో ఏ రకంగా అయినా సరే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. సో యూ షుడ్ ఎంకరేజ్ అండ్ ఎంటర్టైన్ దెమ్ ఇంటూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అది స్కూల్లో లేకపోతే మనం దాన్ని క్రమబద్ధంగా ఎవ్రీడే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు మనమే చూసుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు డాక్టర్ సాగరి. అండ్ ఫైనల్ క్వశ్చన్ అబౌట్ సమ్మర్ సీజన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సన్ స్క్రీన్ అనేది అందరూ వాడాలా, కేవలం ఎక్స్పోజర్ అంటే ఉంటే అలర్జిక్ రియాక్షన్ వచ్చే వాళ్ళు మాత్రమే వాడాలి? నో, దిస్ ఐ విల్ టెల్ యూ విత్ వెరీ క్లియర్ థింగ్. మన వ్యూవర్స్కి చాలామంది అనుకుంటారు సన్ స్క్రీన్ వాడాలి అంటే ఈ ఎండలోకి మార్కెట్కి వెళ్ళినప్పుడే సన్ స్క్రీన్ రాసుకోలేమో అని అనుకుంటారు. అది అస్సలు కాదు. ద పర్ఫెక్ట్ థింగ్ ఈజ్ మనం ఇంట్లో ఉన్న మన కిటికీలోంచి వచ్చే ఎండకి కూడా మనకి సన్ రైజ్ ఎఫెక్ట్ అవుతాయి. సో మనం చెప్పాలంటే రోజుకి 3 సార్లు సన్ స్క్రీన్ రాసుకోవాలి. అట్లీస్ట్ మధ్యాహ్నం మనం వర్క్లో ఉన్నప్పుడు ఆఫీస్లో అక్కడ సన్ స్క్రీన్ రాసుకోవడానికి అవ్వకపోతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద కిడ్స్. అట్లీస్ట్ ఫర్ ది ఎక్స్పోజ్డ్ పార్ట్ అంటే ఫేస్, నెక్, హ్యాండ్స్కి, వీపుకి, మెడకి మాత్రం కంపల్సరీ సన్ స్క్రీన్ రాసుకోవాలి. ద డిక్టమ్ ఈజ్ టు అప్లై సన్ స్క్రీన్ ఆన్ ద 3 ఫింగర్స్ లైన్స్ లాగా. అంత క్వాంటిటీ మనం ఫేస్కి మొత్తం బాడీ అంతకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎస్, అది పట్టించకపోతే బ్లూ ఫిల్మ్ వస్తుంది, ఒక చాలా లైట్ గ్రేష్ అండ్ కంప్లెక్షన్ వచ్చేస్తుంది మనకి. రైట్. బట్ రాసుకోకపోతే పర్మనెంట్ ట్యాన్ వచ్చేస్తుంది కాబట్టి ఇదే బెటర్. ట్యాన్ అండ్ లక్కీగా మన ఇండియన్ రీజన్కి క్యాన్సర్స్ అవి అంత కామన్ కాదు, స్కిన్ క్యాన్సర్స్ ముఖ్యంగా. బట్ అదర్వైజ్ దానివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇఫ్ యూఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ద సన్. చాలా చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ గైడెన్స్ ఇచ్చారు ఇవాళ, బోత్ అబౌట్ ఫాస్టింగ్, మేనేజింగ్ డయాబెటీస్ అండ్ ఎస్పెషలీ జూవెనైల్ డయాబెటీస్కి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, ప్లస్ సమ్మర్ కేర్. డాక్టర్ సాగరి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ థింక్ you've been asking the right questions. I should credit you for that. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాజ్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ టుడే. అండ్ ఈ టిప్స్ అన్నీ కూడా అందరూ సరైన పద్ధతిలో పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.